చాలా మంది కన్వర్టెడ్ పాస్టర్సే నిజమైన పాస్టర్స్ కంటే అతిగా ప్రవర్తిస్తుంటారు. అవును. ఈ దశమ భాగాల పేరుతోని చాలా వరకు దోసుకుంటున్నారు అనేది కూడా ఒక అపవాదం. అవును. వాళ్ళ ఓవర్ యాక్టింగ్‌కి చూస్తున్నాం మనం. మొన్నటికి మొన్న ఓకే. మీరు ఇప్పుడు హిందూ ధర్మం అంటున్నారు. అన్ని గత జన్మలో కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవి అంటున్నారు అవును. కాబట్టి, అయితే మరి మీరు ఆస్ట్రాలజీని గాని, జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారా? ఎప్పుడన్నా చూయించుకున్నారా? జాతకం చెప్పేవాళ్ళు. అందరూ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు నన్నే ఎందుకు పట్టుకుంటారో అర్థం కాదు. పాలధార పంచదార దగ్గర, శిఖరం దగ్గర. అమ్మా ఒక్కసారి ఆగమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఆపి మరి ఈరోజు ఫ్రైడే తెలుసా మీకు? నేను ఫ్రైడే రోజు పుట్టా శ్రీశైలంలో. పూజారి వచ్చి మా అమ్మకి చెప్పాడంట. నేను పుట్టిన తర్వాత మా అమ్మ వాళ్ళకి కలిసి వచ్చిందంట. అంటే మీకు ఇష్టం లేని సంబంధం చేసిరా మేడం? వద్దు వద్దు ఊరంతా చెప్పారు వద్దు అని. ఎవ్వరు కనపడకుండా ఏడుస్తూ కూర్చుంటా నేను ఆ దేవుడి ముందు. ఓకే. మీరు ఇప్పుడు హిందూ ధర్మం అంటున్నారు. అన్ని గత జన్మలో కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవి అంటున్నారు అవును. కాబట్టి, అయితే మరి మీరు ఆస్ట్రాలజీని గాని, జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారా? ఎప్పుడన్నా చూయించుకున్నారా? 100% నమ్ముతా నేను. చూపించుకోవడం కాదు, నా గురించి మీకు చెప్పాలి ఇంకా. ఓకే. జాతకం కంటే ముందు ఒకసారి మేము ఎప్పుడు మాకు గుర్తొస్తే అప్పుడు శ్రీశైలం వెళ్ళిపోతాము. హుహు. శిఖరం దగ్గర కొంతమంది కూర్చొని ఉంటారు. మీరు చూసే ఉంటారు. జాతకం చెప్పేవాళ్ళు. అందరూ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు నన్నే ఎందుకు పట్టుకుంటారో అర్థం కాదు. పాలధార పంచదార దగ్గర, శిఖరం దగ్గర. అమ్మా ఒక్కసారి ఆగమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఆపి మరి మా ఫ్రెండ్ వాళ్ళతో, మహేశ్వర అక్క వాళ్ళతో మేము చాలా సార్లు మేము వెళ్తూ ఉంటాము. ఎక్కడికి అనుకున్నా అక్కడికి వెళ్తూ ఉంటాం గుళ్ళకి. కానీ పిలిచి ఇదేంటి నన్నే పిలుస్తున్నారు, మీరందరూ ఉన్నారు కదా అంటా నేను. అదేంది నిన్నే పిలుస్తున్నాడు వాళ్ళు జాతకం వాళ్ళు అని చెప్పేసి. మీరందరూ రావాలి వెనక్కి, అమ్మాయి ఒక్కతే కాదు అంటారు అక్కడ. వస్తాము. సరే పాపం డబ్బులు కూడా ఏం రూపాయి వద్దంటారు వాళ్ళు. కానీ మన సంతోషంకి మనం ఇవ్వాలి లాస్ట్ మూమెంట్‌లో. అమ్మా ఈ అమ్మాయిని ఏడిపించకండి. ఈ అమ్మాయిని బాధ పెట్టకండి. ఈ అమ్మాయి శాపాలు ఇచ్చింది అంటే సర్వనాశనం. ఈ 3 ముక్కలు చెప్పడానికి ఆయన వెనకకి పిలిచాడు. సాక్షాత్ అమ్మవారిలాగానే. అంటే మీకెలా తెలుసు అంటే, నేను చాలా మంది చెప్పారు. ఇదే ఫస్ట్ టైం కాదు. చాలా చాలా మంది కడపలో గూడా చెప్పారు. పెద్ద పెద్ద జ్యోతిష్కులు గూడా మా అమ్మ వాళ్ళకి. ఆ అమ్మాయిని మా హస్బెండ్‌కే చెప్పాడు. ఈ అమ్మాయి ఉన్నంత వరకు నీకు కూడు. ఈ అమ్మాయి మనసిరిగి ఛీ! నువ్వు కాదు అన్నప్పుడు మీ ఇంట్లో అష్ట కష్టాలు పడాల్సిందే. పడుతున్నాడు. బయటికెళ్ళేటప్పుడు చిరునవ్వుతో అమ్మాయి నవ్విచ్చి పంపిస్తే బాగా కలిసొస్తది. ఎంత బాగా కలిసొచ్చిందంటే ఈ అమ్మాయి వల్లనే నీకు కలిసొచ్చింది. లేకపోతే నీ కూడుకు గూడా గతి ఉండదని జెప్పేసి చాలా మంది జాతకం వాళ్ళు గూడా చెప్పారు నాకు. ఒక్క ఇటికి రాయి కొనకుండా 2 ఇల్లులు పోయినాయన్నారు. పోయినాయి. లేదు. బీదర్‌లో ఒక ఎమ్మెల్యే కొనిచ్చే మూమెంట్‌లో ఆయన బాత్రూమ్‌లో కింద పడి చనిపోయాడు. ఎందుకంటే కూడున్న చోట కుక్కున్నదంటాడు అంటారు పెద్దవాళ్ళు. ఆ కుక్క ఎవరంటే మా ఇంట్లో ఉన్న కుక్క. శంకర్ రెడ్డి తర్వాత. ఎంత హెల్ప్ చేశాడంటే నిజంగా సాక్షాత్ పరమశివుడే. నా జీవితంలోకి మేమెక్కడ ఆయనెక్కడ. నువ్వు నిలుపుకున్నావా? కాళ్ళ దగ్గరకొచ్చిన అన్నం నువ్వు కాలు తన్నావు. దేవుడిచ్చిన ప్రసాదం నువ్వు కాలుతో కొట్టావు. ఆ కాళ్ళే నీకు మొన్నటికి మొన్న పనిచేయలా. ఎందుకు? అట్లుంటది. నిజం చెప్తున్నా గదా! ఎవ్వరన్నా నన్ను బాధ పెట్టినా, నా కన్నీళ్ళు కారణమైన వాళ్ళు బాగుపడలేదు గూడా ఇప్పటికి గూడా. ఈరోజు ఫ్రైడే తెలుసా మీకు? నేను ఫ్రైడే రోజు పుట్టా శ్రీశైలంలో.
హుహు. అమ్మవారి గుళ్ళో హారతులు ఇచ్చేటప్పుడు సాక్షాత్ పార్వతీదేవి పుట్టిందని మా పూజారి వచ్చి మా అమ్మకి చెప్పాడంట. నేను పుట్టిన తర్వాత మా అమ్మ వాళ్ళకి కలిసొచ్చిందంట. తర్వాత చాలు కోటీశ్వరులు అయిపోతారు. ఇంక పిల్లలొద్దు అని జెప్పేసి తర్వాత మా చెల్లెలు పుట్టిన తర్వాత మా నాన్నలో చేంజింగ్ వచ్చేసింది. తాగుడుకి బానిస అయిపోయాడు. లేని అలవాటు లేదు ఆయనకి. వద్దన్నప్పుడు ఆపరేషన్ చేయించమన్నా గాని చేయించలేదంట. ఈరోజు నేనెక్కడో ఉండేదాన్ని. బంగారు పంజరంలో మంచిగా. ఇప్పుడు ఏడిపించిన వాళ్ళందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారు. నిజం చెప్తున్నాను మీ హ్మ్. ఛానల్‌లో ఓకే. అనుభవిస్తున్నారు. మంచిగా చూసుకున్నోళ్ళు ఓ లెవెల్‌లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్పినా నేను. నన్ను బాధ పెట్టకండి. నన్ను ఏడిపించకండి దయచేసి. ప్రతి ఒక్కరికి నేను దండం పెడుతున్నానని చెప్తా నేను. నా ఏడుపుకి కారణం కావద్దండి. మా అమ్మ గురించి చెప్పా గదా! అవును. మా అమ్మ ఈరోజు అనుభవిస్తుందంటే ఉదాహరణకి మా అమ్మనే తీసుకోండి. ఇట్లా మొక్కుతది పోతే నాకు. వాటర్. దండం పెడతది. ఎంత దండం పెడతదంటే, తెరవండి కళ్ళు అని చెప్తా నేను. ఎవ్వరు ఏమనకండి దయచేసి. మీరే ప్రాబ్లమ్స్‌లో పడతారని చెప్పి. అంటే మీకు ఇష్టం లేని సంబంధం జేసిర్రా మేడం మరి? హ్మ్. ఓకే. వద్దు, వద్దు ఊరంతా చెప్పారు వద్దు అని. అమ్మాయినివ్వకండి అని జెప్పేసి. ఇష్టం లేని సంబంధం చేసిన తర్వాత ఈరోజు మా పెద్దమ్మ గూడా ఎవ్వరు కనపడకుండా ఏడుస్తూ కూర్చుంటా నేను ఆ దేవుడి ముందు. నన్ను ఏడిపిచ్చిన వాళ్ళు ఈరోజు ఎంత సర్వనాశనం అయ్యారంటే, నిజంగా చాలా మంది ఎలా చచ్చిపోయారంటే, వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అలాంటి చావు పగవాడికి రాగూడదురా అనుకునే వాళ్ళు అలా చనిపోయారు వాళ్ళు. మా నాన్న గూడా అంతే. మా అమ్మ దండం పెడతది నాకు. మొక్కుతది. ఎందుకమ్మా ఊరికే నేను నిన్ను చూడ్డానికొచ్చినప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తావు అని జెప్తా నేను. పాపం గదా! తల్లి చేత మనం మొక్కించుకోకూడదు. అవును. అది. నీ దేవుడు నీ మాటే ఇంటాడు గదా! సాకింది గదా! మా అమ్మ కోసం ఇంత ఏడుస్తాను. కానీ కొంతమంది వదిలేస్తారు రోడ్డు మీద అమ్మ తల్లిదండ్రుల్ని. అది మంచి పద్ధతి గాదు. చెప్తా నేను. అది. వాటర్ ఎంత తీసుకోండి. నరకం జూస్తుందంటే ఆమె మామూలు నరకం చూడట్లేదు. నువ్వుండమ్మా హ్యాపీగా. నేను వీడియోస్ గూడా పంపిస్తాను. నేనక్కడున్నప్పుడు మేడం. ఎంత నవ్విస్తానంటే, ఆమె మంచం మీద చా అది చూస్తే మీకే నవ్వొస్తది. ఓకే. అంత నవ్విస్తూ, అంత జోకులేస్తూ, ఇలా ఇంకా ఆమె ఇంకా దేవుడు ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలి. మీకు ఒకటి తెలీదు. క్యాన్సర్ పేషెంట్‌ని గూడా మనం మంచితనంతో, మనం ప్రేమతో మాట్లాడితే వాళ్ళ ఆయుష్ పెంచొచ్చు అంటారు. పెంచొచ్చు. అవును. మందులవసరంలా వాళ్ళకి. అవును. ప్రేమ గావాలి వాళ్ళకి. ప్రేమలో ఉన్న పవరు మందుల కంటే ఎక్కువ పనిజేస్తది. చాలా మందికి తెలీదు. చాలామంది ఏ పోనీ తొందరగా ఛీ! అనుకుంటారు. కానీ ఈరోజు మీరు అసహించుకుంటారు. ఒక పేషెంట్‌ని గాని, తల్లిదండ్రులని గాని అసహించుకుంటున్నారు గదా! రేపు మీ పొజిషన్ ఎలా వస్తదో మీరు ఈరోజు స్ట్రాంగ్‌గా ఉన్నాము, మేము బాగున్నాం అనుకుంటున్నారు గదా! వయసుతో సంబంధం లేదు. దేవుడనేవాడు ఎప్పటికప్పుడు కర్మ అనేది రాస్తాడనమాట. అది చూసి ఫస్ట్ ప్రేమాభిమానాలను ఒక మనిషిని ఎలా బతికించాలి? మందులు గాదు. ఫ్రీనే గదా! ప్రేమాభిమానాలు. పంచొచ్చుగా. డబ్బుతో కొనలేం గదా! నువ్వెంత కోట్లు గుమ్మరించినా అది కొనలేం గదా! మరి ఏమైతుంది? ఈరోజు మా అమ్మని అంత ప్రేమగా చూసుకుంటున్నాను మీకే తెలుస్తది గదా! నేనెంత బాధపడుతున్నానో. అవును. మనల్ని మొక్కొద్దు చేతులెత్తి. మనం వాళ్ళకి మొక్కాలి. అలా ఉండాలని చెప్తున్నా. 4 రోజులు బతకలేగా. అది. అంతే. అది. అయితే ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ద్వేషించే వాళ్ళలో ఈ 'ప్రకాష్ రాజ్' గూడా ఒకడు మేడం. అవును. చాలా తీవ్ర విమర్శలు చేస్తుంటాడు. హ్మ్. రీసెంట్‌గా శ్రీరాముడిని గూడా అవును. విమర్శించడం హ్మ్. జరిగింది. అంటే దానిపైన మీరేమంటారు? 'ప్రకాష్ రాజ్' ఆయన ఒక హిందువేగా. హిందూ ఇండ్లల్లో గూడా పుట్టిందాయన. హ్మ్. ఒక రాముడు, శ్రీరాముడంటే ఎంత గొప్ప మనిషి అబ్బా! చాలామంది ఆ రాముడితోనే పోలుస్తారు చాలామంది. దేవుడితో పోల్చే వాళ్ళని గూడా మనం జూసాము. అలాంటి దేవుళ్ళనే
చాలా మంది మొన్న నాకు ఫోన్ చేశారు. మేడం మీరెక్కడున్నారు? రావాలి. ఇట్లా మీకు సంబంధించిన మ్యాటరే అని జెప్పేసి ఫోన్ చేస్తే నేను వెళ్ళలేకపోయాను. ఓకే. బయట ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. పిలిచారు. కానీ ఆయన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నోరు జారుతాడు. అవును. మీరు చూసే ఉంటారు. నోరు జారిన తర్వాత అంతా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దేవుళ్ళ గురించి మాట్లాడిన ఫైర్ అయిపోయిన తర్వాత హిందూ సంఘాలు కొంతమంది ఫైర్ అయిపోతారు. నువ్వు క్షమాపణ చెప్తే ఏం లాభం? నీకు సిగ్గు ఉండాలి. కడుపుకు అన్నం తిన్నవాడు నువ్వు అదే కుటుంబంలో నువ్వు హిందూ మతంలో పుట్టిన వాడివి. నువ్వు హిందూ దేవుళ్ళనే అంటే మిగతా వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. వీడే అన్నాడు మనమంటే పోలేదా? మనము ఒక పని చేయాలంటే మన ఇంట్లో అందరు దేవుళ్ళు చూశారు మీరు. మనం మొక్కుతాము. స్వామి ఈ పని మీద వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటారు, శివయ్యని తలుచుకుంటారు, రాముడిని, ఆంజనేయ స్వామిని, అమ్మవారిని అందరినీ తలుచుకొని అందరికీ దండం పెట్టిపోతారు. చూసుకోండి స్వామి అని. అలాంటి దేవుళ్ళనే ఇలాంటి ఎదవలు తిడుతున్నారంటే వాడికి పోయే కాలం దగ్గర పడింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికన్నా పొయ్యే కాలం దగ్గర పడిందంటే వాళ్ళ పొగరు బయట పెట్టి ఇలాంటి హిందూ దేవుళ్ళని తిడతారు చూసారా, వాళ్ళకి పొయ్యే కాలం దగ్గరకు వస్తేనే అలా చేస్తారు. రామ్ గోపాల్ వర్మ వాడు ఒక పెద్ద ఎదవ. వాడు కాళ్ళు చేతులు పడిపోను, వాడు నోరు పడిపోను. శుక్రవారం ఈరోజు నా శాపాలు మామూలుగా తగులుతాయి. వాడు ఎట్లాంటి చావు వస్తుందంటే ఆ రామ్ గోపాల్ వర్మకు కూడా ప్రతి ఒక్క ఆడపిల్లకి నీచంగా చూసే ఎదవవాడు ఈరోజు ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడడము, వీడిట్లా మాట్లాడడము నాకు చెప్పాలంటేనే ఎట్లా ఉందంటే, ఇంకా నాకు ఎంత కోపం వస్తుందంటే, ఛీ ఇలాంటి వాళ్ళని దేవుడు వెంటనే కాకుండా వీళ్ళకి ఏదో ఒకటి అంటారు కదా, కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడాలి వాళ్ళు. అప్పుడు గుర్తొస్తాడు ఎవరు? దేవుడు. ఎవరినన్నాడు? రాముణ్ణి అన్నాడు. ఆ రాముడు పేరెత్తుతాడు, శివయ్య పేరెత్తుతాడు, ఆంజనేయ స్వామి పేరెత్తుతాడు. అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు ఎవరు? మన సాయిబాబా ఉన్నారు. ఇంకా వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చేవాడు. అప్పుడు స్వామి నీ చేత్తో నాకు అభయం ఇవ్వు, నన్ను కాపాడు అనే రోజులు వాళ్ళకి రాకపోతాయా? వాళ్ళు చూస్తూ ఉండండి. మనం మాట్లాడుకున్నాం తర్వాత, అది కూడా జరిగిన తర్వాత అది కూడా మాట్లాడుకునే రోజులు ముందున్నాయి. నేను కోరుకుంటా, దేవుణ్ణి అడుగుతా పోయి, ఏంటి స్వామి ఇది మిమ్మల్ని అనేది? చూసుకోరాదు, ఒక చూపు చూడు. చూస్తాడు. అందరినీ చూసినట్టు వాళ్ళని చూస్తాడు. లేటుగా అయినా లేటెస్ట్గా అయిపోతుంది పని. నాకు కావాల్సింది అదే. ఒక అమ్మాయిని నీచంగా చూసే విధవవాడు రామ్ గోపాల్ వర్మ. అమ్మవారికి నువ్వు దండం పెడతావు, అమ్మవారు కూడా ఒక ఆడది కదా, ఒక ఆడపిల్లలో ఇంత నీచంగా చూస్తున్నావు. ఎక్కడ కొట్టాలో అక్కడ ఆ తల్లే కొడుతుంది. ఎక్కడ చూసుకోవాలో ఏం చేయాలో ఆ దేవుడే చూసుకుంటాడు. అయితే ఇక్కడ పాస్టర్లు కూడా మేడం మొత్తం చాలా వరకు హిందువులని అండ్ ఈ అంటే గిరిజన బిడ్డలే కావచ్చు, ముస్లిం సోదరులని చాలా పాస్టర్స్ చాలా మంది కన్వర్టెడ్ పాస్టర్సే నిజమైన పాస్టర్స్ కంటే అతిగా ప్రవర్తిస్తుంటారు. అవును. ఈ దశమ భాగాల పేరుతోని చాలా వరకు దోసుకుంటున్నారు అనేది కూడా ఒక అపవాదం. అంటే దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు నిజమైన క్రిస్టియన్స్ కంటే కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఓవర్ యాక్టింగ్కి చూస్తున్నాం మనం. మొన్నటికి మొన్న ఆయన అభినవ్ కదా, ఆయన కూడా దర్శన్ కన్వర్టే, రియల్ క్రిస్టియన్ కాదు ఆయన. అయితే అతను ఎంత ఓవర్ యాక్టింగ్ చేసినా కానీ దేవుళ్ళు హిందువుని మత కల్లోల సృష్టించి ఓ రేంజ్లో తమాషా చూద్దాం అనుకున్నాడు. కానీ నేను ఒక వీడియోలో చెప్పాను, నేను చూస్తూ ఉండండి మీరు, ఏ దేవుళ్ళ గురించి ఏ హిందుత్వం గురించి వాడు ఇచ్చేయాలని చూశాడో అదే దేవుళ్ళకి పవర్ ఏంటో 3 days ఆగండి, తొందరపడకండి అని నేను ఒక వీడియో కూడా ఉంది నేను మాట్లాడింది. అయిపోయిందా?
వాళ్ళు ఏంటంటే కన్వర్ట్ ఎందుకు అవుతున్నారంటే, ఇప్పుడు క్రిస్టియన్స్‌కి ఫండ్స్ వస్తాయి చాలా. హుహు. బయట దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. మేము క్రిస్టియన్స్ అంటే అది కొంచెం క్యాస్ట్ తక్కువ కాబట్టి, వాళ్ళకి ఫండ్స్ గాని, డబ్బు రూపంలో గాని, స్థలాలు డొనేట్ చేస్తుంటారు. రియల్ క్రిస్టియన్స్‌ని చూసి వీళ్ళు ఎందుకు కన్వర్ట్ అయితున్నారంటే, అబ్బా! వీళ్ళకి ఏమొస్తున్నాయి. కల్వరి టెంపుల్ మీరు చూసే ఉంటారు. హ్మ్. మీరక్కడికెళ్ళి ఒకసారి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతది. అంత ఫండ్స్ గాని, అక్కడ ప్రతి ఒక్క వచ్చినోళ్ళకి భోజనాలు గాని, ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు మనకు తెలీదు. అక్కడికెళ్ళిన వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్‌గా మారిపోయారు. కన్వ కన్వర్ట్ తీసుకొని, బాప్తిసం తీసుకొని, ఇలా వాళ్ళ క్యాస్ట్‌లో చేరిపోవడం చాలా మందిని చూసా నేను. వాళ్ళకంటే ఓవర్ వీళ్ళు జేస్తారు. కానీ నిజమైన క్రిస్టియన్స్‌కి ఆహ్, వీళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేయడం గాని, తప్పుడు ప్రచారం అంటే తప్పుగా అనుకునేటట్టు కన్వర్ట్ అయిన వాళ్ళే చేస్తున్నారు. చాలామంది మంచోళ్ళే ఉంటారు క్రిస్టియన్స్. నేను సోమశిల ప్రాజెక్ట్‌లో నేను చదివిందే క్రిస్టియన్ స్కూల్‌లో. ఇంగ్లీష్ మీడియం. ఓకే. వాళ్ళు నన్ను పెంచుకోవాలని జూసారు. ఫారెన్ పంపించాలని జూసారు. నేను ఈ పాటికి వెళ్ళుంటే ఎక్కడో ఉండేదాన్ని. మా నాన్న దరిద్రుడి వల్ల నాకు ఈ పొజిషన్ వచ్చిందనమాట. కన్న తండ్రి ఇట్లా చేసా ఏందంటే వదిలేయండి పాపాన ఎళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి మనము ఇంగ చెప్పకూడదు. హ్మ్. అయితే ప్రతి ఒక్కటి మొన్నటికి మొన్న నేనొక వీడియో చూసాను. ఒక మనిషికి కాళ్ళు లేవు. కాళ్ళు లేనోడు మైక్ తీసుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయంగానే స్టేజ్ మీద ఎలా నడవడానికి సాధ్యం? మీరొక మాట చెప్పండి. సాధ్యమైతదా? కాదు. ఒక అమ్మాయికి రేపింగ 2 డేస్‌లో చనిపోతది ఈ అమ్మాయి. చేతబడి చేశారు. మన ప్రభువు ద్వారా మనం ప్రేయర్ చేసి బతికించుకుందాం అని జెప్పేసి ప్రేయరు. స్టేజ్ మీదే అయిపోయింది చేతబడి. మంచిగా అయిపోయింది. మినిట్స్‌లో ప్రేయర్ అయిపోంగానే మంచిగా అయిపోయారంట. మరి అలాంటప్పుడు మీ దేవుడు గొప్ప, సరే మీ దేవుడే గొప్ప అనుకుందాం కొంచెం సేపు. హ్మ్. మీరే గొప్ప. మీ క్రిస్టియన్సే గొప్ప ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద. ఏ హాస్పిటల్స్ వద్దు. చాలా మంది పేషెంట్‌లు కాళ్ళకి యాక్సిడెంట్ అయినోళ్ళు. మన మాస్టర్ గారికి పాపం యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నారు. పండు మాస్టర్. పండు మాస్టర్ గారు. ఆ పండు మాస్టర్ గారిని నడిపించమని నేను క్రైస్తవ పెద్దలకి పాస్టర్స్‌కి నేను మొక్కుతున్నా. పాపం ఆయన మంచం మీద ఉన్నాడుగా. మీరే గదా నడిపిచ్చారు. ఒక వీల్ చైర్ మీద నడవలేని పరిస్థితిలో మీరు నడిపిచ్చారు గదా! మీ దేవుడు గొప్ప. పండు మాస్టర్‌ని ఎలాగైనా నడిపిచ్చండి. ఎందుకంటే చాలా మందికి ఆయన అవసరం. డాన్స్ మాస్టరు. ప్రతి ఒక్క పిల్లోడు డాన్స్ నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి మాస్టర్‌ని మీరెళ్లి పాస్టర్స్ వెళ్ళేసి మీ ప్రేయర్‌తో మంచం మీద నుంచి ఆయన ఉరుకులు పరుగులు రేసు గుర్రంలాగా పరిగెత్తలాగా మీరు చేయండి అంటున్నా నేను. ఎందుకు ఊరికే అనవసరంగా మాట్లాడతారు. డ్రామాలా? అక్కడున్నాడు గదా! వెళ్ళండి. మీరు నిరూపిస్తే నేను మీ క్యాస్ట్‌లో వచ్చేస్తా. నేను కన్వర్ట్ అయిపోతా. ఓకే. నేనింక పూజలు చేయను. వాళ్ళే గొప్ప నాకింక. వెళ్ళండి. అందరికి తెలిసిందే గదా! ఆ మాస్టర్ ఎలాంటి పొజిషన్‌లో ఉన్నాడో. అవును. ఆయనే కాదు. చాలా మంది ఉన్నారు. వాళ్ళనందరినీ ప్రతి ఒక్క రోగంని మీరు తగ్గించాలి. ప్రతి ఒక్క కాలు లేనోళ్ళని మీరు నడిపించాలి. ఉదాహరణకి మా అమ్మని మంచిగా చేయండి అంటున్నా. ఆమెను నడిపించండి. ఒక 5 సంవత్సరాలన్నా బతికితే మీ దేవుడు గొప్ప. మీ క్రిస్టియన్స్ మతమే గొప్పది.